ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ఐకానిక్గా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. కాకినాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు: ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరులోని మైపాడు గేటు వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గత రాత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు ఫస్ట్ టైం ఈ మున్సిపాలిటీలో 120 మందిని చిరు పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు. అనంతపూర్ లో 100, కర్నూలులో 100, తాడేపల్లి మంగళగిరిలో 40, ఒంగోలులో 100, శ్రీకాకుళం 100, విజయవాడ 40, కడప 100, 780. ఇవి కాకుండా రెండవ దశలో గుంటూరులో 100 షాపులు, విశాఖపట్నం జీవీఎంసీలో 500 షాపులు ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. తెలంగాణ ఐకానిక్గా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. వచ్చే నెలాఖరులోగా వి-హబ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్లో ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వి-హబ్ నిర్మాణం కోసం జైకా నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి రూట్ మ్యాప్ సిద్దం చేసి 100 రోజుల ప్రణాళికను తక్షణం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తీర ప్రాంత కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు తీసుకోబోయే చర్యలు ఒక మోడల్గా ఉండాలన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో న్యూఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమం, దీనివల్ల రాష్ట్రంలో రైతాంగానికి చాలా మేలు చేకూరుతుంది. 26 జిల్లాల్లో ఏదైతే కందులు, మినుగులు 100% ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము రైతులకు కూడా కోరుతున్నాం, పప్పు దినుసుల్ని బాగా ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఈ పథకాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో, ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని విధాలుగా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
50 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్తో గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోబోతోందని, సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల ప్రదర్శనను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ప్రజలకు లబ్ధి కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ ఆకాశవాణితో మాట్లాడుతూ బాలికల యొక్క హక్కుల గురించి చెప్పడం జరిగింది. రైట్ టు సర్వైవల్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్, రైట్ టు ప్రొటెక్షన్. పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, ఎక్కడ డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా డిగ్రీ వరకు కంపల్సరీ చదవాలని, ఎక్కడైనా సరే చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు అనేది తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా పిల్లలందరికీ అలానే టీచర్స్ కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,08,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొత్తంలో 80 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం ఏ రాష్ట్రం కొనుగోలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా మెరుగైన అనంతరమే వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులతో ఆయన నిన్న మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు ఉన్నారని, వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న భారత్ వెస్టిండీస్ క్రికెట్ రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ను 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది. మూడవ రోజు ఆట ఈ ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. వాతావరణం. దక్షిణ కోస్తా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ముఖ్యంగా ఈ రోజు ఏలూరు జిల్లాలో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోనూ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం, జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ఐకానిక్గా T-Square నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.